నయీం ఎన్కౌంటర్ జరిగి ఏడాదైనా ఇంకా అతని పేరు చెప్పుకొని సిటీలో దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యాపారులకు ఫోన్లు చేయడం, తాము నయీం గ్యాంగ్ అని చెప్పి బెదిరింపులకు పాల్పడడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నయీం సోదరుడిని అంటూ వీరేష్ అనే వ్యాపారికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. విద్యాసాగర్ అనే వ్యక్తి పేరుపై ల్యాండ్ బదలాయించాలంటూ ఫోన్లో నయీం అనుచరుడు బెదిరించాడు. దీంతో బాధితుడు మైలార్దేవిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. तो विद्यासागर देखो अशोक आगे नहीं समझाया। बोला साहब, बोला मैं करता हूँ अभी। वो अपना नहीं होता ना, देखिए जा तो खाली साइना करके आ जाते वो होता नहीं होता वो हमारा देते। हम क्या आए थे को मालूम? कौन है साहब आप? अरे फोन गिर नहीं था भाई, बोल रहे मैं साहब पता ना उस दिन आया था अशोक के साथ कार में बैठ के। क्या है कि साहब मैं नहीं देखा। नहीं देखा जान प्यारी नहीं है क्या? देखो खड़े खड़े उठा ले तो देखो क्या समझा तुम्हें को? हाँ वो इज्जत से बोल रहा हूँ, आखिरी बार बोल रहा हूँ। तो क्या बोल रहा हूँ, रजिस्ट्री कर देना। प्रॉपर्टी अपना नहीं होता साहब। 3 लाख का चालान हुआ, देखो 3 लाख की जगह 10 लाख करा दे तो खड़े खड़े 10 लाख रुपए भी देना। जान से हाथ धोने बैठ जाता तू, जान जाने वाला तेरा। नहीं साहब वो अपना नहीं होता साहब। अशोक गलत बोल दिया हूँ। अरे तेरा नहीं होता ना, अरे कर दे रजिस्ट्री फिर। देखो क्या कर जाइए। हाँ सर 50 लाख रुपए देता, तू देता है 50 लाख। अरे मैं गरीब है साहब। నయీం ఎన్కౌంటర్ జరిగి ఏడాదైపోయింది. ఇప్పటివరకు నయీం గ్యాంగ్ పై 227 కేసులు నమోదు చేశారు. 125 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 895 మంది సాక్షులను విచారించారు. 9 కేసుల్లో ఛార్జ్షీట్ వేశారు. 22 కేసుల్లో ఛార్జ్షీట్ వేయబోతున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే 14 మంది నయీం అనుచరులపై పీడీ యాక్ట్ కూడా పెట్టారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. 20 మంది పోలీసులపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకున్నారు. ఇంత చేసినా సిటీలో నయీం నీడలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి మాట వినకపోతే దాడులకు, హత్యలకు తెగబడిన నయీం అండ్ గ్యాంగ్ అరాచకాలకు షాద్ నగర్ ఎన్కౌంటర్ గట్టి షాక్ ఇచ్చింది. నయీం బాధితులు పోలీసుల ఎదుట క్యూ కట్టారు. ఇప్పటికీ కడుతున్నారు. తమను నయీం అతని అనుచరులు ఎలా బెదిరించి తమ ఆస్తులను ఎలా లాక్కున్నది కళ్లకు కడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులు చేశారు. నయీంతో సంబంధాలున్న భువనగిరి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారం ఇంకా అసంపూర్ణంగానే ఉంది. నయీం అక్రమ సామ్రాజ్యంలో భాగస్వాములైన పెద్దల పేర్లు ఇంకా తెరపైకి రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదైనా నయీం కేసు ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటికీ నయీం అనుచరుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. నయీం పేరు చెప్పి వ్యాపారులను బెదిరించి దోచుకుంటున్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. కొంతమంది ధైర్యం చేసి పోలీసులకు కంప్లైంట్ ఇస్తున్నారు. మరికొందరు ఎందుకొచ్చిన తలనొప్పని అడిగింది ఇచ్చేసి కామ్గా ఉండిపోతున్నారు. 100 కేసులు పెట్టి ఛార్జ్షీట్లు వేసి 100కు పైగా అరెస్టులు చేసినా ఈ కేసులో అంతులేని ప్రశ్నలు ఇంకా ఎన్నో ఉన్నాయి. నయీంతో అంటకాగిన అధికారులు హరాకురా చర్యలు తీసుకుంటున్నారు. మరి రాజకీయ నేతలపై మాత్రం చర్యలు లేవు. अरे तू काम पे था भाई। वो विद्यासागर था कर दिया, तो रजिस्ट्री करा दिया। तो कितने बार बोलना रहे थे को? वो प्रॉपर्टी अपना नहीं होता भाई। अरे तेरा नहीं होता रे, नहीं तेरा नहीं होता। वो एक छोटा मोटा आदमी समझा दो विद्यासागर